నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్ రాజ్. మొన్నటి నుంచి కూడా మనం ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. సో ఈ 2025లో మనం రాశిఫలాలు అయితే ప్రతి ఒక్కళ్ళు మనం మహానుభావులు ఎంతోమంది చెప్తున్నారు, మనం కూడా చెప్తాము. కానీ నాకు చాలామంది అడిగిన విషయం ఏంటంటే, గురుగారు మరి మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం లేదు. సో మాకు ఇయర్ వైజ్గా ఆస్ట్రోన్యూమరాలజికల్గా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాం. దాని జాగ్రత్తలు, రెమెడీస్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇయర్ బిగినింగ్ విత్ 1/2 కాంబినేషన్, అంటే 1వ తారీఖు జనవరి 2025 అనేసరికి 1/2 కాంబినేషన్ కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ సంవత్సరం చాలా అన్ని రాసుల వరకు కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది. కాకపోతే మనం అందుకనే రెమెడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. సో మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే 3, 12, 21, 30 అంటే 3, 12, 21, 30 ఈ డేట్లో పుట్టిన వారు 2025 ఎలా ఉండబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డేట్ వైజ్గా. ఇంకా మనం డెప్త్కి తెలుసుకోవాలి అనుకుంటే మన జన్మ లగ్నాన్ని చూడొచ్చు, అలాగే మన రాశిని చూడొచ్చు, నక్షత్రాన్ని చూడొచ్చు. అది కూడా చూసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ నేనేంటంటే చాలామందికి డేట్ వైజ్గా అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది చెప్పాం కదా, 3, 12, 21, 30 తేదీలు పుట్టిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఒకవేళ జాబ్లో ఉన్నారు, అది కూడా పర్టికులర్ అబ్రాడ్లో ఉన్నారు అంటే జాగ్రత్త. ఈ సంవత్సరం కొన్ని హర్డిల్స్ అనేవి మనకి ఉన్నాయి. అది ఆ జాబ్లో ఉండటం వల్ల అది ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే చెల్లెకి కానీ తమ్ముడు కానీ మ్యారేజ్ చేద్దామని సంవత్సరం అనుకుంటే దానికి కూడా ఫైనాన్షియల్గా టోటల్గా మీరు ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్లానింగ్ మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా మీకు యూట్యూబ్లలో వీళ్ళు చెప్పేది ఏంటంటే 9 అంటే అది 2025 అంటే 2 + 2 4 + 5 9 అంటారు. అరే మరి డిజిట్స్ ఏడికి పోయినాయి, 4 డిజిట్స్ ఏడికి పోయినాయి. 4 డిజిట్స్లో 9 నెంబర్. రాహులో కుజుడు సంఖ్య డిజాస్టర్, కుజరాహు అంగారక యోగం అంటాము. కాబట్టి జాగ్రత్త. 9 సంఖ్య కాదు ఇది, ఇది రాహు కుజుడు యొక్క సంఖ్య. ఇది చాలా డిజాస్టర్ ఉంటుంది ఈ సంవత్సరం. రాహు కుజుడు కలిసినప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్, ట్రైన్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎయిర్ రిలేటెడ్ సంబంధించిన దుర్ఘటన జరగటము, స్టమక్ ఇష్యూస్ జరగటము, చిన్న వయసులో ప్యారలైజేషన్ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి చూసుకోండి. ఏం దశ నడుస్తుంది, ఏం అంతర్దశ నడుస్తుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా రత్నం ధారణ చేసుకోవాలా, ఇట్లాంటివి. కాబట్టి ఇవాళ 3వ తేదీలో పుట్టిన వాళ్ళు మాత్రం తమ్ముడికి ఏదైనా మ్యారేజ్ చేద్దాము అనుకుంటే అక్కడ జాగ్రత్త తీసుకోండి. దాంతోపాటు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఈ సంవత్సరం చేస్తున్నాను అంటే జాగ్రత్త. స్టాక్ మార్కెట్లో చేసే ముందు మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇన్వాల్వ్ కాండి తప్ప ఫస్ట్లో ప్రాఫిట్ చూపిస్తుంది కానీ దాని తర్వాత 1 or 2 times తర్వాత టోటల్ కొలాప్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే 4/9 ఇయర్ అనేది చాలా ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే 3, 12, 21, 30 తారీఖు పుట్టిన వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కుజుడు సహకరించినా సరే కానీ రాహు సహకరించడు. కాబట్టి జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చేసేటప్పుడు. ఇది మనం ధనపరంగా. ఇప్పుడు ధనపరంగా అక్కడ ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే ఆరోగ్యానికి ఒక రెమెడీ చెప్పేద్దాం. ప్రతినిత్యం కూడా ఈ 3, 12, 21, 30 తారీఖు పుట్టిన వాళ్ళు ఎక్కడైనా సరే కానీ దగ్గరలో నాగపడగలు అంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి కదా, వాటికి నిత్యం కూడా గురువారం కొంచెం పాలు సమర్పించండి. అక్కడ అగరబత్తీలు ముట్టియండి, లేదా ధూప్ స్టిక్ అన్న ముట్టియండి. ఇది ఆరోగ్యపరంగా. ఎవరైతే ధనపరంగా ఇంట్లో నాకు ధనం నిలబడాలి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు అయినంత వరకు ఏదైతే మేడి చెట్టు ఉందో మేడి చెట్టుకి సేవ చేయి. ఆ మేడి చెట్టు దగ్గర నెయ్యితో దీపం పెట్టు. అలాగే నీకు నచ్చిన తీపి పదార్థం ఏది ఉందో అక్కడ నైవేద్యంగా పెట్టడానికి మేడి చెట్టు దగ్గర ప్రయత్నం చేయి. దాంతోపాటు అయినంత వరకు ఈ చెవిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేయి. చెవిటి వాళ్ళకి నువ్వు ఏమి ఇస్తావా, అన్నం ఇస్తావా, వస్త్రం ఇస్తావా, ఏ రకంగా నువ్వు హెల్ప్ చేయాలనుకున్నా సరే కానీ చెవిటి వాళ్ళకి ఎక్కువ ఈ సంవత్సరం నువ్వు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి. మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి వ్యాపార పరంగా. అలాగే నేను ఉద్యోగంలో ఉన్నాను గురుగారు, ప్రైవేట్ జాబ్లో ఉన్నాను, ప్రైవేట్ జాబ్లో మంచి గ్రోత్ కావాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ శివాలయం ఉంది అంటే ఆ శివాలయంలో గణపతి ఆరాధన చేయటం మొదలుపెట్టి, పర్టికులర్ శివాలయంలో గణపతి ఎక్కడైనా ఉంటారు. గణపతి తండ్రి లేని గుడి ఏదైతే ఉండదు. కాబట్టి పర్టికులర్ శివాలయంలో ఏదైనా ప్రత్యేకంగా తండ్రిది పెద్ద గుడి ఉంది అంటే ఒక నిండు కొబ్బరికాయ దాన్ని కొబ్బరికాయని మంచి కొట్టించి ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దాన్ని హోల్ పెట్టి ఆ కొబ్బరికాయ అనేది ఆ తండ్రికి సమర్పించు. కొంచెం గరిక బెల్లం అనేది సంవత్సరం మొత్తం నీ కుదిరినప్పుడు సమర్పించు. నీ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావు.
అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం ఏజ్డ్ అయిన వృద్ధులు, మెన్ అంటే మేల్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి అనాథలు ఎవరైనా ఉంటే, లేదనుకుంటే మీ ఇంటి దగ్గరనే ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడు, రెంట్కుంటారు, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయట్లేదు ఎవరంటే వాళ్ళకి ఏదైనా ఈ సంవత్సరం మొత్తం కూడా అన్నం పెడతావా, ఫ్రూట్స్ ఇస్తావా, మెడిసిన్ హెల్ప్ చేస్తావా, ఏదైనా చేయొచ్చు. ఎవరు 3/12/21 30 తారీఖులు పుట్టిన వాళ్ళు. ఇది నిత్యం కూడా చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కూడా ఇష్యూస్ రావు. ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతినిత్యం కూడా దగ్గరలో ఎక్కడ అరటి చెట్టు ఉన్నా సరే కానీ అరటి చెట్టు సేవ చేయటం మొదలుపెట్టు. అరటి చెట్టు దగ్గర ప్రతి గురువారం రోజు ప్రదోషకాలంలో దీపం పెట్టు. నీ వల్ల కాకపోతే అమ్మ ఉన్నా, డాడీ ఉన్నా, అక్క ఉన్నా, చెల్లి ఉన్నా వాళ్ళతోటన్నా చెప్పించి నీ పేరు, నక్షత్రము, గోత్రం అక్కడ చెప్పి దీపారాధన చేయమని చెప్పు. నువ్వు ఇష్టంగా ఏదైతే తీపి పదార్థం తింటావో అక్కడ సమర్పించమని చెప్పు. ఎవరికైతే 3/12/21 30 తేదీలు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం చేస్తూనే ఉండాలి. మనకి ఇప్పుడు ఈ టైం దాకా చేసి ఆపేస్తాను గురుగారు అంటే కాదు. అలాగే ఎవరైతే వివాహం జరగాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే పర్టికులర్ ఇంట్లో మనకి పిండి వాడతాం కదా, మనం రెడీమేడ్ కాకుండా గోధుమలు తెచ్చి గురువారం రోజు వివాహం ఆలస్యం అవుతుంది గురుగారు అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే గురువారం రోజు గోధుమలు తీసుకొచ్చి ఆ గోధుమలు పిండి పట్టియండి. ఆ పిండి పట్టించేటప్పుడు ఏం చేయాలంటే పచ్చి శనగలు కొన్ని తీసుకొని ఒక 100 గ్రామ్స్ పచ్చి శనగలు దాంట్లో వేసేసి కొంచెం కుంకుమ పువ్వు దాంట్లో వేసేసి ఆ యొక్క చపాతీలు చేసి మనం ఇంట్లో వాళ్ళు తినటం ప్రిపరేట్ చేయండి. ఆటోమేటిక్ గురు బలం పెరుగుతుంది, రవి బలం పెరుగుతుంది. గురువు పరిచయాలు తీసుకొస్తాడు, రవి ఏంటంటే సంబంధం రాగానే దాన్ని తొందరగా ఖాయం చేస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడా ఇంట్లో వాళ్ళందరూ సేవిస్తుంటే చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే 3/12/21 30 తేదీలో పుట్టిన వాళ్ళు ఏంటంటే మీ ఇంటి ముందు మాత్రం ఎప్పుడు కానీ చెత్తా చెదారం ఉండొద్దు. మెయిన్ గేట్ ఏదైనా బ్లాక్ కలర్, ఇప్పుడు ఈస్ట్ కానీ వెస్ట్ ఉన్న, ఈస్ట్ గేట్ ఉన్నా వెస్ట్ గేట్ ఉన్నా గేట్ కానీ బ్లాక్ కలర్ ఉంటే చేంజ్ చేసుకోండి. ఎప్పుడు కానీ గేట్ అనేది మీకు ముఖ్యద్వారం మన లోపలే ఇంటిది వేరు, కానీ ఫస్ట్ నీ ఇంట్లోకి ఎంటర్ కావాలంటే గేటే కదా మెయిన్ ముఖ్యద్వారం. సో ఆ ముఖ్యద్వారానికి ఎప్పుడు మనకి ఏమంటాం అది తుప్పు పట్టడం కానీ దాన్ని డ్యామేజ్ అవ్వటం కానీ ఉండకుండా దాన్ని ఎప్పుడు కూడా లైట్ షేడ్లో ఉంచుకో. దాన్ని ఎప్పుడు నీట్గా ఉంచాలి. మన పరిసర ప్రాంతాలలో కూడా చాలామంది ఏమవుతుందంటే గార్డెన్ లాగా పెడతారు, దాన్ని మెయింటైన్ చేయరు, దాన్ని అట్లనే వదిలేస్తాయి. పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి, ఆకులన్నీ ఊడిపోతూ ఉంటాయి, పడతా ఉంటాయి. ఒకవేళ అది వెస్ట్ సైడ్లో ఉంది, అట్లా చెత్త చెదరం ఉందంటే నీ గ్యాస్ ఇష్యూస్ వస్తాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, బ్లడ్ సెల్స్ ఇష్యూస్ వస్తాయి. అదే నార్త్ సైడ్లో ఉండి నీ పిల్లలు చదవరు, మొండి చేస్తారు, నిత్యం కూడా ఫిజికల్ యాక్టివిటీస్లోనే ఉంటారు తప్ప మెంటల్ యాక్టివిటీలో ఎప్పుడు ఉండరు. నార్త్ సైడ్ ఎప్పుడైతే నువ్వు పెడతావో, ఒకవేళ ఈస్ట్ సైడ్లో ఉన్నావు, నీ మైండ్ అనేది పనిచేయదు, జాబ్ దగ్గర ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కానీ నార్త్ ఈస్ట్ క్లీన్గా ఉంచుకోవాలి. నార్త్ ఈస్ట్ ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా ఉంచావో, బ్లూ కలర్స్ పెట్టావు, రెడ్ కలర్ పెట్టావు, ఎల్లో కలర్ పెట్టావు, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది స్టక్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఒకవేళ సౌత్ వెస్ట్ ఉంది, సౌత్ వెస్ట్లో పెట్టుకున్నావు, సౌత్ వెస్ట్ ఒకవేళ నెగిటివిటీ వచ్చింది, క్యాష్ లిక్విడిటీ అయిపోతుంది, నీకు పనులు మాటినరు, అన్నదమ్ములలో స్టార్ట్ అవుతాయి, భార్యాభర్తలో మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, లోయర్ అబ్డమన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నీకు ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నెగిటివిటీ అవుతుంది. కాబట్టి ప్రతి దిశ ఒక రిప్రజెంటేషన్ ఉంది మనకి ఆస్ట్రో వాస్తులో. కాబట్టి ఆ దిశల్ని మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు ఎవరైనా సరే కానీ అంటే సౌత్ వెస్ట్లో ఎవరైతే వాషింగ్ మిషన్ పెడతారో వాళ్ళ ఇంట్లో డబ్బు నిలబెడితే నాకు చెప్పండి. సౌత్ వెస్ట్లో ఎవరైతే వాషింగ్ మిషన్ పెట్టినారు టైం టు టైం ఈఎంఐ కట్టుకుంటారు తప్ప ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది, భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు అవుతాయి, ఆ ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడదు. అదే నార్త్ వెస్ట్లో వాయువ్యంలో మూలలో పెట్టి చూడండి, నీ కెరియర్ నీకు ముందుకు పోతుంది అన్నాడు. అదే నార్త్ ఈస్ట్లో పెట్టావో టోటల్ కొలాప్స్, నువ్వు బెడ్పాలు కావాల్సిందే, ప్రతినిత్యం కూడా హాస్పిటల్ తిరగాల్సిందే. ఎక్కడ పెట్టాలి గురుగారు అనుకుంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయ మూలలో పెట్టు. అది మనకు మనీ రొటేషన్ స్థానము. మన బిజినెస్కి ఎంతసేపు ఉన్న కుబేర స్థానం, ఉత్తర స్థానం కుబేర స్థానం కాదు, కుబేర స్థానం ధనస్థానం. కానీ ధనాన్ని లాక్కొచ్చే స్థానం ఏది? సౌత్ ఈస్ట్, ఆగ్నేయ మూలలో పెట్టాలి. అందుకని కిచెన్ అనేది మనం అక్కడ పెట్టి అగ్నిని మనకి ప్రవచిస్తూ ఉంటాం. అక్కడ మనకి టీ పొడి పెడతాం, కారం పెడతాం, ఉప్పు పెడతాం. ఇవన్నీ ఎక్కడ మనకి ఇంతకుముందు ఏంటిది ఈస్ట్ గోడకు ఉండేది, ఇప్పుడు అంతా డైవర్ట్ అయిపోయి సౌత్ ఈస్ట్కి వచ్చేసింది. అంటే సౌత్ గోడకు పెట్టేస్తున్నాం. అది కూడా ఒక మిస్కాన్సెప్ట్ అది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ శాతం ఆ బిందె తీసుకొచ్చి నీళ్ళు అక్కడ స్టోర్ చేసేయటం. ఆగ్నేయం దగ్గర నువ్వు అగ్ని మీద నీళ్ళు తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? నీ ఇంట్లో ఏమైనా డబ్బు మిగులుతుందా? నీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగుంటుందా? నీ ఇంట్లో ఎవరికన్నా అన్నం అరుగుతుందా? పెద్ద ఇష్యూస్ రావా? కాబట్టి తెలుసుకోండి. ఏదైనా ఒక 10 మందిని కలవటం, ఒక ఆస్ట్రాలజీని కలవాలి, ఒక న్యూమరాలజీని కలవాలి, ఒక వాస్తు ఎక్స్పర్ట్ని కలవాలి, ఒక సిగ్నేచరాలజిస్ట్ని కలవాలి, ఒక ప్రొనాలజిస్ట్ని కలవాలి, ఒక జెమ్ థెరపిస్ట్ని కలవాలి, ఒక మనకి ఆస్ట్రో వాస్తు కలవాలి. ఎంతమందిని కలుసుకుంటూ కూర్చో అంటే అందరికి 10,000 ఫీజు ఇచ్చుకుంటూ పోతే ఏడికెళ్ళవుతుంది? ఆ కాన్సెప్ట్ అంతా ఉన్న దగ్గర ఒక్కసారి కలిసి, గురుగారు నా అబ్బాయి రేపు పెద్దగా అవుతున్నాడు, వాడికి ఏ ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది, నా అమ్మాయిని నేను ఇస్తున్నా, ఆ అబ్బాయి జాతకం బాగుందా,
ఏమైనా రెమెడీస్ చేస్తే బాగుంటుందా, మా అబ్బాయి నిత్యం కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవుతుంది, వాడు రెమెడీస్ చేయలేడు, బయట ఉన్నాడు, చలో ఒక స్టోన్ వేసి పంపించేసే, స్టోన్ పంపి నువ్వు రెమెడీస్ నువ్వు ఇక్కడ చెయ్యి. అలాగే నా ఇంట్లో వాస్తు ఇట్లా ఉంది, ఇప్పుడు నేను తీసుకున్న మరి వాయువములో నాకు బాత్రూమ్ ఉంది, నన్ను ఏం చేయమంటారు, దానికి ఒక చిన్న ఆల్టర్నేటివ్ చేస్తాం. సో ఇట్లాంటి అన్ని డెప్త్ కాన్సెప్ట్ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్లీ మీ జీవితం అనేది మీరు అనుకున్నది 100% ఈ 2025లో మీరు రీచ్ కావచ్చు. బట్ ఆ వే మీకు తెలియాలి, ఎటు వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏంటిది అనేది మీకు తెలియగలిగితే డెఫినెట్లీ నేను 2024 ఎంతమంది నేను గైడ్ చేశానో డెఫినెట్లీ ఈ 2025లో ఇంకా నేను కోరుకుంటున్నాను, ఇంకా మన దారి చూపించాలి, వాళ్ళ జీవితాంతం మనం తలుసుకోవాలి, ఆ సుఖాలతోటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ 3, 12, 21, 30 తేదీలు పుట్టిన వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని రెమెడీస్ చేసుకొని ఈ 2025లో లాభాన్ని పొందాలని కోరుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.